సో హే గై వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైజ్ ఆల్మోస్ట్ అయితే ఇంటికి వచ్చే వారికి టైం చూస్తే మాత్రం లేట్ అయిందో జల్లేదో నాకైతే అర్థమవుతుంది గైస్. టైం ఆల్మోస్ట్ చూడొచ్చు గైస్ 4:30 అవడానికి వస్తుంది. సో మన వెంకటేశ్వరం కూడా హై అయిపోయింది. సో గైస్ ఇంట్లో లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, వైట్ రైస్ ఇంకా పప్పు. సో మా డాడీకి ఆమ్లెట్ చేయమన్నా. మా మమ్మీ మాత్రం అయితే గైస్ ఎంటికల్లో వచ్చినారు బాసా, అదే ఎంటికలు తీసుకుని బాసాన్ని ఇస్తారు కదా. మా అమ్మ మాత్రం పెద్ద క్యాన్ అడుగుతుంది. అప్పటి నుండి ఫుల్ అండ్ ఫుల్ డిస్కషన్ అవుతుందా. చూడొచ్చు గైజ్ ఒక ఆడ ఇంటికల కోసం డిస్కషన్ అవుతుంది పెద్ద క్యాన్ కోసం. సో ఇంతమంది ఉన్నాక ఆమెకు ఇంకా కిలో ఇంటికలు వచ్చేసి 25,000 నుండి 30,000 వరకు కూడా ఉంటాయి. ఒక పెద్ద క్యాన్ మమ్మీకి నచ్చింది. సో ఈ డబ్బా నిండా కూడా ఇంటికలు ఉన్నాయి. ఏమంటా మిస్ లేదు, ఇంకా కావాలి ఇంటికలు, ఇలాంటి 2 డబ్బాలు ఉంటాయి ఇస్తా అంటుంది ఆమె. సో చూద్దాం ఇస్తుందో ఏదో. సో ఆమెతో అనేది గైజ్ మా మమ్మీ ఇంటికలతో నీకు చిన్న బిర్యానీవి హండీలు 3 తీసుకుని గైజ్ ఆమె దగ్గరనే తీసుకుంది. ఆల్మోస్ట్ సగం సామాన్ ఆమె దగ్గరనే తీసుకుంది మమ్మీ మాత్రం. సో మనమైతే ఫాస్ట్ ఆమ్లెట్ చేసుకుందామా వద్దా, మా డాడీకి ఏమంటారేమో చేస్తలేడు గైజ్. టైం చాలా తక్కువ ఉంది. గిరాక్ ఆల్రెడీ ఫోన్ చేస్తుంది 4:40 4:30 వరకు దుకాణం కాడ ఉంటా అని చెప్పిన. సో టైంలో ఆల్మోస్ట్ ఇంకా 15 minutes ఉంది గైజ్. సో నన్ను ఫాస్ట్ అయితే గైజ్ నేను ఈరోజు గమనించి చూసినా గైజ్ ఒకటి. సో అది ఏందో మీకు చూపిస్తున్నాను గైజ్. ఫస్ట్ వర్షం పడ్డప్పుడు పైనుంచి నీళ్ళు కారుతున్నప్పుడు ఇగో బ్లాక్ మొత్తం అది వర్షం అది రేగల పైన పాకుడుతో మొత్తం బ్లాక్ అయిపోయింది గైస్ వర్షం పడడం వల్ల. సో ఇదైతే చూడొచ్చు గైస్ కరెక్ట్ కింద 2 కాళ్ళు. సో ఒక బాడీ బిల్డర్ ఇట్లా ఆర్మ్స్ చూపించుకుంటూ ఫోర్స్ చేస్తాడు చూడండి గైస్, సేమ్ అలాగనే ఉంది కదా. సో ఇంకొక అద్భుతం చూపిస్తాడు గైస్. ఇగో ఇది దగ్గర నుంచి చూడండి గైస్, ఏం కనిపిస్తుంది గైస్. దూరం నుంచి చూస్తే ఇగో ఇదేమో కళ్ళు, ఇదేమో ముక్కు, ఇదేమో నోరు గైస్. ఒక మంచి ఫేస్ కట్ కనిపిస్తుంది గైస్, క్లియర్గా కనిపిస్తుందా గైస్. ఏగో మంచి ఫేస్ కట్ కనిపిస్తుంది అక్కడ. సో అదైతే ఉండదు గైస్, ఒక బాడీ బిల్డర్ ఫోర్స్ చేస్తుంటారు కదా ఆర్మ్స్ చూపించుకుంటా. సో ఇవి మొత్తం నేచర్ ఆ వర్షంతోనే రెడీ అయింది గైస్. నేను ఈరోజు గమనించి చూస్తే నాకు అప్పుడు అర్థమైంది గైస్, నిజం చెప్తున్నాయో సేమ్ అలాగనే ఉంది. మీరు అనుకోవచ్చు నేను డ్రా కూడా వేయాలి గైస్. వర్షానికి ఒక పైకి నీళ్ళు వచ్చి నాని కూడా దానంతలా అదే అయింది గైస్. చూసుకోవచ్చు ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా ఒకటేసారి జరుగుతాయి గైస్. ఇదే చూడండి ఇగో సేమ్ ఒక మనిషి అక్కడ సైడ్ పైన చూస్తున్నట్లనే ఉంది గైస్. ఇదేమో కన్ను, ఇదేమో ముక్కు, ఇగో పెదాలు క్లియర్గా చూడవచ్చు గైస్, కనిపిస్తుంది కదా. ఇగో సేమ్ ఒక మనిషి చూస్తుంది చూడండి గైస్, అక్కడ అట్లనే ఉంది కదా. సేమ్ అలాగనే ఇగో దగ్గర నుంచి చూపిస్తా గైస్. ఇగో సేమ్ ఒక మనిషి చూస్తున్నట్లనే ఉంది కదా. సో గైస్ ఫైనల్గా అయితే మమ్మీ ఇంత పెద్ద క్యాన్ తీసుకున్న ఇంటికలకి. సో ఈ క్యాన్ కోసం అయితే ఒక అర్ధగంట అయితే డిస్కషన్ చేసింది. క్యాన్ యూరేజ్కి అయితే ఎంత పెద్ద ఉంది. సో ఎట్లా అంటే ఇక తెలిసిన కదా లేడీస్ అని అంత ఈజీ కాదు. ఆమెను ఇచ్చేసి మా మమ్మీ జిద్దు మీద కూర్చుంటాయి గైస్, నిజం చెప్తున్నా. సో ఇంకా ఇంటికలు ఉన్నాయి గైస్. సో కొన్ని ఉన్నాయి, అవి ఆ డబ్బాలు ఉన్న ఇంటికలతో ఇంత పెద్ద క్యాన్ తీసుకుని గైస్ మా మమ్మీ. మన మమ్మీలు బేరాలు మంచిగా చేస్తాయి గైస్, నిజం చెప్తున్నా కదా. మమ్మీ మాత్రం కవర్ వేసి పెట్టేమన్నది, మళ్ళీ మొత్తుకుంటే చూస్తే. సో కవర్ అయితే వేసేద్దాం గైస్. రైట్ కవర్ అయితే వేసేద్దాం. సో చూడొచ్చు గైస్ ఎంత పెద్దగా ఉంది క్యాన్ అయితే. సో అన్ని ఇంటికి రావడం అంటే గొప్పని ఎవరు ఇయ్యరు. సో ఆమె మా మమ్మీకి బాగా పరిచయం. ఆమె దగ్గర మేము ఆల్మోస్ట్ మా ఇంట్లో 30% సామాన్ తీసుకున్నాం. సో అట్లెట్లేంది ఇక మా మమ్మీ తీసుకునే క్యాన్ అయితే గైస్. చలో ఇంకా వచ్చేవారికి టైం చూడొచ్చు 9:40 కావడానికి వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో తిని వాడుకున్నారు గైస్. మన కృష్ణ కూడా హై పేషెంట్. సో మనకు తినే టైంలో టీవీ చూసి అలవాటు లేదు. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫస్ట్ ఇది చూసిన వైట్ రైస్, షాక్ అయిపోయినా. సెకండ్ ఇది చూస్తే మాత్రం ఎగ్ బిర్యానీ వేసింది మమ్మీ. ఎగ్ బిర్యానీ ఈ మన వెజిటేబుల్ నాకు అర్థమే కాదు గైస్, చేసినారైతే వేసినారు. సో ఇంకా దాని ఏమైతే పప్పు అవుతుంది. 2 గుడ్లు అయితే పెట్టేసినారు గైస్. ఎట్లుందో ఏమో మనకే తెలియదు, టేస్ట్ చేసి చెప్దాం గైస్. ఎంతైనా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీకి ఉందంటే టేస్ట్ వీటికి రావు గైస్, నిజం చెప్తున్నా. సో ఏం చేద్దాం, ఆమ్లెట్ వేసుకున్నాం, గుడ్లు ఉన్నాయా. సో అదైతే తిందాం, నచ్చకపోతే ఆమ్లెట్ వేసుకున్నాం గైస్. సో లెట్స్ గో, జల్లి తినేసాం. టైం అవుతుంది ఇగో 10 కావడానికి వస్తుంది. మళ్ళీ వీడియో కూడా ఎడిటింగ్ చేయాలి గైస్. స్ప్రైట్ అయితే ఇంకా కొంచెం ఉంది. రాత్రి మమ్మీ డాడీ తెలియకుండా దాబెట్టిన. చూడొచ్చు గైస్, కనిపిస్తుంది కదా గైస్, బొరుగు వస్తుందంటే స్ప్రైటే. సో చాలా మనతో ఫాస్ట్ అయితే తినేద్దాం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై అండ్ సీ యూ.